జేడీకి కౌశికి కాల్ చేస్తూ ఉంటుంది. అయ్యో వదిన నాకు కాల్ చేస్తుంది అని ధాత్రి బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. కౌశికి గారు చెప్పండి అని ధాత్రి జేడీలా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అదే జేడీ, మీరు నాకు సహాయం చేశారు కదా నా భర్తని సురేష్ని విషయంలో అని కౌశికి చెప్తూ ఉంటుంది. అప్పుడు పర్వాలేదు అని ధాత్రి మాట్లాడుతూ ఉంటే కౌశికి డౌట్ వస్తూ ఉంటుంది. కౌశికి అక్కడ టీవీ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఆ టీవీలో వచ్చే సేమ్ సౌండ్ జేడీలా ధాత్రి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అదే సౌండ్ వస్తూ ఉంటుంది. అదేంటి, నా ఫోన్లో వస్తున్న సౌండే జేడీ ఫోన్లో కూడా వస్తుంది అని కౌశికి డౌట్ వచ్చి జగదాత్రి జేడీ ఇద్దరు ఒకరేనా అని ధాత్రి ఫోన్ మాట్లాడుతున్న దగ్గరికి మెల్లగా చప్పుడు చేయకుండా వస్తూ ఉంటుంది. చూడండి, ఒక పోలీసుగా మా బాధ్యత మేము నిర్వర్తించాము. మీ జాగ్రత్తలో మీరు కూడా ఉండాలి. మీకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా మేము చేస్తూ ఉంటాము. ఎందుకంటే అది మా బాధ్యత కదా. మీరు మరీ ఎన్నిసార్లు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మా కర్తవ్యం అని జేడీ ఇలా ధాత్రి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా కౌశికి అక్కడికి వచ్చి ఇవన్నీ వింటూ ఉంటుంది. జగదాత్రిని జేడీ అని కౌశికి అర్థమైపోయి గతంలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ జేడీ అని ధాత్రి భుజంపై చెయ్యి వేస్తుంది. అప్పటి వరకు గమనించుకొని ధాత్రి ఒక్కసారిగా కౌశికి భుజంపై చెయ్యి వేయడంతో ఫోన్ మాట్లాడుతూనే వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఇక కౌశికి మరింత షాకింగ్గా ధాత్రి వైపు చూస్తూ ఉంటే అయ్యో వదినకి నిజం తెలిసిపోయిందా అని ధాత్రి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది.